సార్ సిద్దిరి అప్పలరాజు గారు ఒక ఈశ్వర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మనం ఉత్తరాంధ్రని తీసుకుంటే వెనుకబడిన ఉత్తరాంధ్రకు 4 మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎస్ విజయనగరం, పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం. ఎస్ ఇందులో ఎస్ 2 ఎగ్జాక్ట్లీ. ఫంక్షన్లో ఉన్నాయి, విజయనగరం, పాడేరు. యా మిగిలిన 2 నేను నడపలేను, కట్టలేను, పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అమ్మేస్తానంటున్నారు. సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. నేడు ఈశ్వర్ గారు మీరు టేకప్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్ అండి. ప్రజలందరికీ కూడా దీనిపైన అవగాహన కలగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదని ముందుగా నేనైతే ప్రజలందరికీ కూడా మనవి చేయదలుచుకున్నాను నేను. ఎస్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది పౌరులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, తటస్థులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకు ఈ మాట మాట్లాడుతా ఉన్నానంటే, ఈరోజు మేము మా ఉత్తరాంధ్రలో మీరు అన్నట్టు పార్వతీపురం వెళ్ళామండి. హ్మ్. ఒక్క పార్వతీపురం జిల్లాను మనం ఒకసారి పరిశీలిస్తే ఈశ్వర్ గారు, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలండి. హ్మ్. పార్వతీపురం ఎస్సీ, ఎస్. సాలూరు ఎస్టీ, కురుపాం ఎస్టీ, పాలకొండ ఎస్టీ. ఓకే. అంటే పూర్తిగా గిరిజనులు లేదా దళితులు ప్రధానంగా ఉండి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి, ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చి, మరి అలాగే ఐటీడీఏ హెడ్ క్వార్టర్స్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేసి, పాలకొండ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసి, అంటే ఇవన్నీ ఎందుకండి? వెనుకబాటుతనం పోవాలని, వెనుకబడినటువంటి వర్గాలకు నాణ్యమైనటువంటి సేవలు అందివ్వాలని, హ్మ్. వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదే, పట్టించుకోవడం లేదా అన్నటువంటి భావన నుంచి బయటపడాలి అన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం ఇది. సేమ్ మనం పాడేరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్కి ఉన్నటువంటి సినారియో బ్యాక్గ్రౌండ్ కూడా ఇంచుమించు ఇలాగనే ఉంటుంది. విజయనగరంలో ఒక మెడికల్ కాలేజ్, నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్. ఇది అసలు ఒక అద్భుతం అండి. ఒకే గవర్నమెంట్ టెన్యూర్‌లో 17 మెడికల్ కాలేజీలు ప్లాన్ చేయటం, హ్మ్. 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి గ్రౌండ్ చేయటం, మరొక 5 మెడికల్ కాలేజీలు, మరొక 7 కాలేజీలు ఒక టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని ఫైనాన్షియల్ టై అప్ చేసి, దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు చేసి, నిర్మాణాలు మొదలుపెట్టి, వేరియస్ దశల్లో ఉన్నటువంటి ఈ స్టేజ్‌లో చంద్రబాబు గారు అమ్మేయాలనుకోవడం అన్నటువంటి ఇంతకంటే పాపం, కానీ ఇంతకంటే అలా పాపం ప్రైవేట్ చేతికి నన్ను వెళ్ళినా అడిగితే సరే, మరొకటి ఈశ్వర్. ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎలా నడుస్తుందో ఇది కూడా అంతే. జస్ట్ మన పర్యవేక్షణలోనే ప్రైవేట్ కాలేజ్ నడుస్తుందని అంటుంది. ఆ రకంగానే ప్రచారం కూడా చేస్తున్నారు, మీరు గమనించే ఉంటారు. ఈశ్వర్ గారు అక్కడికే వస్తున్నానండి నేను. ఇది ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు మొదలు పెట్టారో మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అన్నటువంటిది ఇట్స్ ఎ ట్రయల్ రన్. హ్మ్. అంటే దీంతో మొదలు పెడుతున్నారు వీళ్ళు. మొదలు పెడుతున్నారు దీన్ని. సో ఈ ఉపద్రవం ఏ స్థాయికి వచ్చేస్తుందంటే, హ్మ్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళు దాన్ని కూడా పీపీపీ మోడల్లో అభివృద్ధి చేస్తామంటాడు చంద్రబాబు. ఏం చేద్దంటే, గతంలో చిత్తూరులో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌ని హ్మ్. అపోలో వాళ్ళకి ఇచ్చాడు. లీజ్‌కి ఇచ్చాడండి. పీపీపీ మోడల్‌లో అపోలో వాళ్ళకి ఇచ్చాడాయన. అవును. లైక్‌వైజ్ రేపు పొద్దున్న స్కూల్స్‌ని ఎందుకంటే అలాగే ఇచ్చేస్తానంటాడు. హాస్టల్స్‌ని అలాగే ఇచ్చేస్తానంటాడు. అంటే వేల ఎకరాలు, లక్షల ఎకరాలు కట్టబెట్టేయడానికి. నాకు హ్మ్. తెలిసి ఆర్టీసీకి కూడాను అతి కొద్ది రోజుల్లో ఇలాంటిదో ప్రకటన నాకు తెలిసి వచ్చేస్తది. ఇది మరి గవర్నమెంట్ దీన్ని రన్ చేయలేదు, ఎస్. దీన్ని ప్రైవేట్ చేసేస్తాం అన్నటువంటి ఇది ఒక ఎస్. ట్రయల్ రన్ ఇప్పుడు మొదలుపెట్టినటువంటిది. హ్మ్. లేకపోతే ఎందుకు ఇంతమంది మంత్రులు ప్రైవేటైజేషన్‌ని వాట్ ఐ మీన్ ఇదే మంచి విధానం అని చెప్పి పొగుడుతూ మాట్లాడుతా ఉన్నారు. రైట్. ఎందుకు ముఖ్యమంత్రి నేరుగా ప్రైవేటైజేషన్‌లో నష్టం జరగదు, లాభమే జరుగుతదని చెప్తా ఉన్నారు అంటే, హ్మ్. మున్ముందు మరిన్ని ఆర్గనైజేషన్స్‌ని, మరిన్ని ఇన్‌స్టిట్యూట్స్‌ని పబ్లిక్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్‌కి పుష్ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. హ్మ్. ఇలాంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాడు. మేము ప్రైవేటైజేషన్ చెయ్యనివ్వము అని. ఆల్రెడీ అది ఓ పక్క నుంచి ఎస్. ముక్క ఔట్‌సోర్స్ చేసేసి అమ్మేస్తామంటే ఇంకా ఆయన మనకి హ్మ్. కబుర్లు చెప్తా ఉంటాడు. ఇక్కడ ఇంకొక విషయం ఈశ్వర్ గారు నేను చెప్పాలండి. ఓకే. ఈ టెండర్ పాయింట్‌లో మీరు ఒక పాయింట్ అంటే టెండర్ కండిషన్స్‌లో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ మీరు మిస్ చేశారు. ఎస్. ఈ 70 బెడ్స్ సెలెక్ట్ పేషెంట్స్ అంటే ఆరోగ్యశ్రీకి ఉండాలని అవును. ఇవన్నీ ఎవడు అడుగుతాడది? మీరు మీరు చెప్పినట్టు హూ విల్ ఆస్క్? హూ విల్ చెక్ ఇట్ ఔట్? హ్మ్. ఆరోగ్యశ్రీ కింద వచ్చేవాడు బెడ్స్ లేవంటే హూ విల్ ఆస్క్?
అవును Fees బెడ్ ఎక్కడ లేదు నుంచి అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తికి బెడ్ లేదు అని చెప్తే ఏం చేయగలడు? ఎన్ని బెడ్లు ఉన్నాయి? అతను ఏమైనా మొత్తం డేటా అతనికి ఏమైనా ఇస్తారా? రికార్డ్స్ ఉండదు ఏమైనా కదా, అతనికి ఇస్తారా? ఉండదు కదా. అండ్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టెండర్ కండిషన్ మీరు చెప్పలేదు, సింగిల్ బిడ్ కూడా యాక్సెప్ట్ చేయండి అని ఎస్ చెప్పి చెప్పాను టెండర్ సార్. ఎస్ కండిషన్ ఇంక్లూడ్ సింగిల్ చేశారు బిడ్ అంటే కూడా అవును. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచం అసలు ఎగ్జిక్యూటివ్ బాడీ ఏం చేస్తుందో ఈ రాష్ట్రంలో, ఈ రైట్ సెక్రటేరియట్ వ్యవస్థ ఏం చేస్తుందో అసలు నాకు అర్థం కావడం లేదండి. రైట్. ఈ సెక్రటేరియట్ లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఏం చేస్తున్నారో అసలు అర్థం అవడం లేదు. నేను అనుకుంటున్నాను సార్ ఈశ్వర్ గారు, ఇది చాలా ముఖ్యమైన మాట. ఎస్ ఎవరైతే సెక్రటరీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ కృష్ణబాబు గారు ఉన్నారో ఆయన ఇటీవల కాలంలోనే ఆయన ట్రాన్స్ఫర్ వేరే డిపార్ట్మెంట్ కి పంపించారు. మరి ఆయన ఏమన్నా దీనికి అయినా అబ్జెక్ట్ చేశాడా? ఆయనే దీన్ని అప్పుడు oppose జగన్మోహన్ చేశాడా? రెడ్డి గారు ఏంటన్నటువంటిది మెడికల్ కాలేజీలు తెలియాల్సిన ప్రారంభించినప్పటికీ వారే కదా సెక్రటరీగా ఉన్నారు ఈ హెల్త్ డిపార్ట్మెంట్. కండిషన్స్ ఫ్రేమ్ అప్పుడు కృష్ణబాబు గారే కదా ఉన్నారు. కండిషన్స్ ఫ్రేమ్ చేసినప్పటికి ఆయన ఉండొచ్చు, బట్ ఈ నోటిఫికేషన్ ఈ కండిషన్స్ కాదు సార్ నేను అంటున్నది. మీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు ప్రారంభమైన మెడికల్ కాలేజీలు ప్రారంభించినప్పుడు కృష్ణబాబు గారే ఉన్నారు అనుకుంటున్నా. మన మెడికల్ కాలేజీలు ప్రారంభించినప్పుడు కృష్ణబాబు గారు ఎస్ వారికి తెలుసు కదా ఎంత కష్టం ఉందో దాని వెనక. తెలుసు ఆయన, అందుకే పంపించేశారు. సింపుల్ కదా. సింపుల్ ఇది.